పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఉగ్రవాదులు నిఘా వర్గాలను డైవర్ట్ చేశారని తెలుస్తోంది. శ్రీనగర్ శివారులో జబర్వాన్ కొండ ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు నిఘా వర్గాలకు ఈ సమాచారం ఇచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. దాచిగామ్, నిషాద్ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. గతేడాది అక్టోబర్లో ఉగ్రదాడి జరిగిన గంగన్ నగర్, గంగర్గిర్, సోన్మార్గ్ ప్రాంతాల్లో నిఘా పెట్టడంతో పాటు పహారా కూడా పెంచారు. తమకు అందిన సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. దాదాపు 2 వారాల పాటు భద్రతా సిబ్బంది శ్రీనగర్ శివార్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ముష్కరులకు సంబంధించి ఎలాంటి సమాచారం దొరకపోవడంతో ఏప్రిల్ 22న కూంబింగ్ నిలిపివేశారు. పక్కా ప్లాన్ ప్రకారం భద్రతా బలగాలను శ్రీనగర్కు డైవర్ట్ చేసిన ఉగ్రవాదులు వాళ్లు గాలింపు ఆపేసిన వెంటనే అదే రోజు పహల్గామ్లో అటాక్ చేశారు. 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. మరోవైపు కట్రా, శ్రీనగర్ మధ్య తొలి రైలును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్కు వస్తున్న సందర్భంగా దాడి చేయాలని ఉగ్రవాదులు పథకం పన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే కట్రా రైలు మార్గం ఏమాత్రం ఏర్పాటు కావడం పాకిస్తాన్కు ఇష్టం లేదు. ప్రధానమంత్రి గత నెల 19న రైలు మార్గం ప్రారంభానికి కట్రా ప్రాంతానికి సందర్శించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. లేదంటే ఇదే సమయంలో అటాక్ చేయాలని భావించారు ఉగ్రమూకలు. ఇక ప్రధాని పర్యటన రద్దవడంతో దాడి కోసం 4 ప్రాంతాలను రెక్కి నిర్వహించారు. శ్రీనగర్, పహల్గామ్తో పాటు మరో 2 చోట్ల తిరిగారు. బైసరన్ లోయలో భద్రతా సిబ్బంది రియాక్ట్ అవ్వడానికి సమయం పడుతుందనే సమాచారంతో పహల్గామ్ను ఎంచుకున్నారు. పహల్గామ్ దాడిలో 2 స్థానిక ఉగ్రవాదులు పర్యాటకుల్లో కలిసిపోయారు. మొదట కాల్పులు జరిగిన వెంటనే వారు పర్యాటకుల్ని ఆ ప్రాంతంలోనే ఫుడ్ కోర్టు దగ్గరకు చేరుకునేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడ్డారు.